శ్రియమాశ్రయామః. మనకి ఈ వాక్యాన్ని పెద్దలందరూ కూడా సంప్రదాయంలో భాగంగా మనకి అందిస్తూ వచ్చారు. దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే, వేదంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పి 4 వాక్యాలు మనకి తైత్తరీయ ఆరణ్యకంలో కనపడుతూ ఉంటాయి. అయితే ఇందులో మొదటి స్థానాన్ని ఇచ్చింది అమ్మకి. అంటే మాతృదేవతకి ఇచ్చారు. మరి ఈ మాతృదేవత యొక్క ఆరాధన ఎలా జరిగేది అంటే, చరిత్రకారులందరూ కూడా మనకి మొదటగా మనుషులందరూ కూడా దైవికమైన కార్యక్రమాల్లో ముందుగా అమ్మ తల్లిని కొలిచేవారు. తర్వాత వివిధ దేవతల కింద ఆరాధనల కింద మారారు అని చెప్పేసి వాళ్ళకి దొరికిన ఆధారాల బట్టి కొన్ని మనకి చెప్పటం, వాటిని మనకి చరిత్రలో పొందుపరచటం, కొన్ని పాఠ్యాంశాలుగా మనందరం చదువుకోవటం అనేది జరుగుతుంది. అయితే ఇటువంటి మాతృదేవతకి సంబంధించిన ఆరాధన ఎలా చేయాలి? ఎందుకంటే తల్లి అనేది మనకి క్షేత్రము, తండ్రి బీజము. ప్రకృతి, పురుషుడి యొక్క సంయోగం ద్వారానే మనందరం కూడా జనించాము. ఈ కనపడే బ్రహ్మాండాలు, కనపడే విశ్వాంతరాలన్నిటినీ కూడా ఆధీనంలో చేసుకొని ఒక శక్తి ఉంటే, ఆ శక్తికి ఒక పురుషుడు అవసరము. ఆ పురుషుడే హ్రీచ్యతే లక్ష్మీశ్చ పత్న్యో అని చెప్పి మనకి వేదం చెప్తుంది. కప్పబడిన, కప్పబడని అనే 2 రూపాలుగా మనకి ఈ శక్తిని ఆరాధన చేయటం అనేది మనకి వేదమే నిర్దేశం చేసింది. అయితే మనకి వేద విభాగంలోనే దీనికి సంబంధించిన సూక్తం ఉంది. దానికి శ్రీ సూక్తము అని పేరు. దానికి ఖిల సూక్తం అని కూడా పేరు. అంటే ఎవడు ఋషో ఎప్పుడు కనిపెట్టారో కొన్ని రకాల సూక్తాలకి వాటి యొక్క ఛందస్సు, దానికి ఋషి, దాని ద్రష్ట, దాని యొక్క అక్కడ ఉండే పంక్తి, ఆ ఛందస్సు ఇవన్నీ కూడా కనపడతాయి. కొన్నిటికి అవి ఎప్పుడువో కూడా తెలియనంత ప్రాచీనమైనవి. అందులో ఒకటి మనకి శ్రీ సూక్తము. అందులో ముఖ్యంగా 16 రుక్కులుంటాయి. ఈ 16 రుక్కులు కూడా అంటే ఒక రుక్ అంటే ఒక మంత్ర విభాగము, ఒక వాక్యం లాంటి, ఒక సెంటెన్స్ లాంటిది. ఒక హిమ్న్ అంటాం ఇంగ్లీష్‌లో అయితేను. అలాంటి 16 రుక్కులన్నీ కూడా మనం అనుసంధానం చేసుకోవటానికి అతి విశిష్టమైన, అతి విశేషమైన, శీఘ్రంగా అంటే త్వరగా మనకి ఫలించే కాలం ఏదైనా ఉందా అంటే దానికి శరన్నవరాత్రులు అనేది చాలా అత్యున్నతమైన కాలం అని చెప్పేసి మన ప్రాచీన ఋషులు, మన పూర్వాచారులందరూ కూడా తెలియజేస్తూ వచ్చారు. ఈ శరన్నవరాత్రుల్లో మనం ఏం చెయ్యాలి అంటే, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దాదాపుగా విజయాన్నిచ్చే దశమి వరకు, లేదా కొంతమంది పౌర్ణమి వరకు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే 16 రుక్కులు కాబట్టి 15 రుక్కులు ఆ పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి లేదా ఆ అమావాస్య, దీపావళి అమావాస్య రోజున 16 రుక్కుని చేస్తూ ఆ యొక్క ఆరాధనంతా కూడా కొంతమంది చేసి దాని యొక్క పూర్ణ ఫలితాన్ని పొందటం అనేది మనకు కనపడుతుంది. ఈ ఈ సమయంలో మనం చేయాల్సిన ఆరాధనని మనకి అధర్వణ వేదం చాలా గొప్పగా చెప్పింది. అందులో మనకి లక్ష్మీ హృదయం అని చెప్పి ఒక మంత్ర విభాగం ఉంది. సుమారుగా 108 శ్లోకాలు కలిగిన ఒక గొప్ప మంత్ర రాజ అనేక రకాలైన అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడేసే, అసలు సమస్యలు కూడా లేకుండా చేసే ఒక మంత్ర రాజ సంపుటం అది. అటువంటి లక్ష్మీ హృదయాన్ని మనం గనక పారాయణ చేయగలిగితే మనకి అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పేసి మనకి పూర్వ ఋషులు, పూర్వ ఆచార్యులు, పెద్దలు అందరూ కూడా చెప్పడం మొదలుపెట్టారు. అయితే నోరు బాగా తిరిగేవాళ్ళు లేదా సంస్కృతాన్ని చక్కగా మననం చేసే వాళ్ళందరూ కూడా ఈ లక్ష్మీ హృదయాన్ని చక్కగా రమోత్సవం అని చెప్పి ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుంచి దాదాపుగా పౌర్ణమి వరకు అంటే దశమి, విజయదశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి వరకు కూడా చంద్రుడి యొక్క కళలన్నీ కూడా వృద్ధి అవుతూ ఉంటాయి. కాబట్టి ఏ విధంగా చంద్రుడి యొక్క కళలన్నీ కూడా వృద్ధి అవుతూ ఉంటాయో అదే విధంగా ఆ సాధకుడి యొక్క మనో గతాన్ని బట్టి, వాడి యొక్క స్థైర్యాన్ని బట్టి, వాడి యొక్క స్థాయిని బట్టి వాడు అనుకున్న విధంగా వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అదే విధంగా వృద్ధిలోకి
రావాలి అని చెప్పి అదే మంత్రంలో మనకు కనపడుతుంది. ఆ లక్ష్మీ హృదయ మంత్రంలో. అలాగే ఇది సాధన చేయటం అనేది ఒక పద్ధతి. దీన్ని విలోమ, అనులోమ, ప్రతిమానులోమంగా కూడా కొంతమంది చేస్తారు. నిజానికి ఇదే చాలా పెద్ద స్తోత్రము. దీన్ని ఒక్కసారి చదవటానికే దాదాపుగా 40 నిమిషాలు పడుతుంది మొదట్లో. రాను 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 మీరు నోటికి బాగా తిరిగి వస్తే మీరు దాన్ని కొంచెం ఆ సమయం కుదించుకొని మీరు చదువుకోవచ్చు. దీన్ని చేసేవాళ్ళు కూడా మనకి ఆశ్వయుజ మాసంలో మనకు కనపడుతూ ఉంటారు. దీనికి ఉత్తరాదిలో చాలామంది కోజాగిరి అని చెప్పేసి ఆశ్వయుజ పౌర్ణమిని కూడా అద్భుతంగా చేయటం అనేది మనకు కనపడుతుంది. దానికి దీనికి కూడా సంబంధం ఉంది. అదే విధంగా దీన్ని ఏకోత్తర వృద్ధిగా అంటే మొదటి రోజున ఒకసారి పారాయణము, రెండో రోజున 2 సార్లు పారాయణము, మూడో రోజున 3 సార్లు పారాయణము, ఇలాగా 15 రోజులు 15 సార్లు పారాయణం చేయటం అనే మన ఆ విధానం కూడా మనకి కనపడుతుంది. అదే విధంగా లక్ష్మిని ఎప్పుడూ కూడా విష్ణువుతో కలిపి అర్చన చేయాలి అని చెప్పి మనకి పూర్వాచార్యులందరూ చెప్పటం మూలాంచి ఈ లక్ష్మీ హృదయంతో పాటు దాదాపుగా నారాయణ ఉపనిషత్తు, నారాయణ సూక్తుల్లో ఉన్న అన్ని మంత్రాలు కూడా ఇముడ్చుకున్న నారాయణ హృదయాన్ని కూడా కలిపి పారాయణ చేయటం అనేది చాలామంది పెద్దలందరూ కూడా చేస్తున్నారు. దీని మూలాంచి ఏం జరుగుతుంది అంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా మనిషికి కావాల్సిందేంటి? కూడు, గూడు, గుడ్డ. అంటే మనకి తినటానికి తిండి కావాలి, ఉండటానికి ఒక వసతి కావాలి, ఒంటి మీద కప్పుకోవటానికి ఒక వస్త్రం కావాలి. వీటిని దాటి మనిషి యొక్క ఆలోచనలు మొదలయ్యాయి. మనం ఇంత నాగరిక ప్రపంచంలో ఉన్నాము, ఇంత అభివృద్ధి పదంలో ఉన్నామంటే మనిషి యొక్క ఆలోచనలు ఇక్కడే ఆగిపోకుండా తీవ్రమైన కృషి, తీవ్రమైన సాధన చెయ్యాలి. ఇంకా దేన్నో పొందాలి, ఇంకా దేన్నో సాధించాలి అన్నది ఉంది కాబట్టే నాడు సైకిల్ నుంచి నేటు మనం చూస్తున్న చాలా సూపర్ పవర్ ఉన్నటువంటి కార్స్ గానీ, లేదా బుల్లెట్ ట్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ఎలా వచ్చాయంటే అభివృద్ధి చెందాలి. అంటే ఆ సాంకేతికతని మనం దాన్ని ఉపయోగించుకోవాలి. తద్వారా మనం సుఖాన్ని పొందాలి అన్న తపన ఇంతటి వరకు ఇంతటి కృషికి, ఇంతటి అభివృద్ధికి కారణమైంది.